హలో ఎవ్రీవన్, ఫ్రీ అసెట్స్ని ప్రొవైడ్ చేసే బ్లెండర్ కిట్ యాడాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. బ్రౌజర్లో బ్లెండర్ కిట్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ లింక్ వస్తుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ బ్లెండర్ కిట్ పైన క్లిక్ చేస్తే బ్లెండర్ కిట్ యాడ్ అండ్ డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసి యాడాన్ని సేవ్ చేసుకోవాలి. బ్లెండర్ కిట్ వాళ్ళు ఇక్కడ ఒక వీడియోని ఇచ్చారు. దీంట్లో స్టెప్ బై స్టెప్ ఎలా బ్లెండర్ కిట్ యాడాన్ని బ్లెండర్లో ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తారు. ఈ వీడియోలో ఓల్డ్ వర్షన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో ఉంటుంది. న్యూ వర్షన్లో ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లో యాడ్ ఆన్స్లో డ్రాప్ డౌన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న యాడ్ ఆన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు బ్లెండర్ కిట్ ఆన్లైన్ అసెట్ లైబ్రరీ ఇన్స్టాల్ అవుతుంది. సైడ్ ప్యానల్లో బ్లెండర్ కిట్ మెనూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మోడల్స్, మెటీరియల్స్, సీన్స్, HDRs, బ్రషెస్, నోట్ గ్రూప్స్, ప్రింటబుల్స్ అన్ని బ్లెండర్ కిట్ ఏవైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయో వాటి లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. దీంట్లో మోడల్స్ పైన క్లిక్ చేస్తే ఈ మోడల్స్లో ఉండే కేటగిరీస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఫ్రీ ఫస్ట్కి టిక్ చేసుకుంటే ఓన్లీ ఫ్రీవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ లైసెన్స్ ఉంది కదా, లైసెన్స్లో రాయల్టీ ఫ్రీ, క్రియేటివ్ కామన్స్ 0 అని 2 ఆప్షన్స్ ఉంటాయి. రాయల్టీ ఫ్రీ అంటే వీటిని మన సీన్లో యూజ్ చేసుకోవచ్చు, కానీ వీటిని మాత్రం అమ్మొద్దు. ఇప్పుడు ఎలిఫెంట్ ఉంది కదా, మనం వేరే వాళ్ళకి ఇది నేనే చేశాను అని చెప్పి అమ్మొద్దు. ఎందుకంటే దీని యొక్క కాపీరైట్స్ మొత్తం కూడా క్రియేటర్స్కి మాత్రమే ఉంటాయి. ఈ మోడల్స్ కానీ ఏవైనా కానీ రాయల్టీ ఫ్రీలో ఉన్నవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలి, అంతేకాని అమ్మడానికి మాత్రం యూజ్ చేయొద్దు. క్రియేటివ్ కామన్స్ 0 వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు, అన్నింట్లో యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మోడల్ని తీసుకుంటున్నా, మిలిటరీ నుంచి తీసుకుందాం. దీనిపైన క్లిక్ చేయగానే ఈ మోడల్ అనేది సీన్కి యాడ్ అవుతుంది. కానీ అది ఏ ప్లేస్లో యాడ్ అవుతుంది అంటే 3D కర్సర్ ఏ ప్లేస్లో అయితే ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రమే ఈ మోడల్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, క్లిక్ చేశాను, ఇక్కడ యాడ్ అయింది. ఎందుకంటే 3D కర్సర్ ఇక్కడ ఉంది కదా, అందుకే ఇక్కడ యాడ్ అయింది. 3D కర్సర్ని ఈ ప్లేస్కి చేంజ్ చేసి ఈ మోడల్ పైన క్లిక్ చేస్తున్నా. ఇది పెద్దగా ఉంది కదా, మీకు అర్థమవుదు. దీన్ని యాడ్ చేస్తా. చూడండి, ఎక్కడైతే 3D కర్సర్ ఉందో అక్కడ యాడ్ అయింది. దీని సర్ఫేస్ పైన 3D కర్సర్ని ప్లేస్ చేస్తున్నా. దీనిపైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ అయింది. అంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేస్తే 3D కర్సర్ ఎక్కడుందో అక్కడ మోడల్స్ అనేవి యాడ్ అవుతాయి. అలా కాకుండా దీనిపైన క్లిక్ చేసి డ్రాగ్ చేసి సీన్లో ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్, ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు సీన్లో. ఈ విధంగా మోడల్స్ని సీన్కి యాడ్ చేయొచ్చు. ఒక మెష్ తీసుకుందాం. దీనికి మెటీరియల్స్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మెటీరియల్స్ పైన క్లిక్ చేసుకోవాలి. చాలా కేటగిరీస్ వచ్చాయి కదా, దీంట్లో నుంచి బ్రిక్స్ని సెలెక్ట్ చేస్తున్నా. దీంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ చేంజ్ చేస్తున్నా. మన సీన్ కోసం రాయల్టీ ఫ్రీ మెటీరియల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఈ మెటీరియల్ అనేది ఆబ్జెక్ట్కి యాడ్ అవుతుంది.
ఇక్కడ చూడండి ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి షేడర్ ఎడిటర్లో. ఈ ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేమ్స్ ఉంటాయి వాటి బేస్ కలర్, స్పెక్యులర్, రఫ్నెస్, డిస్ప్లేస్మెంట్, నార్మల్. వీటిని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కూడా సేవ్ చేసుకోవచ్చు మీ సిస్టంలో. సేవ్ యాజ్ పైన క్లిక్ చేసి ఎక్కడ సేవ్ కావాలో ఆ పాత్ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెటీరియల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీన్స్ని చూద్దాం. దీంట్లో మీకు నచ్చిన సీన్నే యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇది మొత్తం సీన్ సెటప్ అంతా వచ్చింది. కెమెరా వచ్చింది, లైట్స్ వచ్చాయి. ఇప్పుడు కెమెరా వ్యూ నుంచి చూద్దాం. 0 ప్రెస్ చేసి రెండర్ వ్యూలో నుంచి చూద్దాం. ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.